పొద్దున్నే సూర్యభగవానుడికి గుడ్ మార్నింగ్ చెప్పిన దగ్గర నుండి చంద్రుడికి గుడ్ నైట్ చెప్పినంత వరకు పని 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 పనితోనే విసిగిపోతున్నారా అండి? నేనైతే మీరు చేస్తున్న పనిని తగ్గించలేనేమోనండి, కానీ ఆ పని నుండి వచ్చే మీ స్ట్రెస్ని అయితే తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ అయితే పాటిస్తే అది బాగా యూజ్ అవుతాయి. నేను ఆ టిప్స్ని పాటించి నాకు బాగా యూజ్ అయ్యింది అని తెలిసిన తర్వాతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు, వాటిని తట్టుకునేందుకు మన శరీరం, మనసు అన్నీ సిద్ధంగానే ఉండాలి. అలా ఉండాలంటే నేనైతే కొన్ని టిప్స్ అయితే పాటించానండి. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు ఇవన్నీ కూడా ముఖ్యమే, కానీ వాటిలో కూడా మనం పట్టించుకోవడం కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ ముగ్గు వేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్, క్యారేజ్ సర్దడం, క్యారేజ్లోకి ఏం కర్రీ చేయాలో ఆలోచించడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, బట్టలు తీసి మళ్ళీ ఆరబెట్టడం, గిన్నెలు తోమడం, గిన్నెలతో ఇల్లు తుడవడం, ఇల్లు తుడిచిన తడిబట్ట వేయడం, ఇదంతా కూడా 1 మినిట్లో అయితే నేను చెప్పినంత ఈజీ కాదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే వాళ్ళని కూడా నిద్ర లేపి స్కూల్కి రెడీ చేయడం, ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 1 మినిట్లో అయితే మీకు చూపించేశాను కదండి. ఇదంతా అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు కూడా ఒక్క నిమిషంలో చేసే పని అయితే కాదు కదా. మార్నింగ్ 5:30 నుంచి 11 వరకు మన కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా అయితే మనం పని చేస్తూనే ఉంటాం. కానీ ఇదంతా చేసిన తర్వాత అయితే మనకు చాలా అలసట వస్తుంది. ఆ అలసటని పోగొట్టడానికి మనం ఏ పని చేస్తే నీ కోసం నువ్వు అప్పుడు మళ్ళీ నీ ఏ పని చేస్తే ప్రశాంతంగా ఉండి నెక్స్ట్ వర్క్ చేయడానికి మళ్ళీ మనం రెడీ అవుతాం అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ ఒక్క లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకోవడానికి, మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి, మీ అభిప్రాయాలు అది షేర్ చేయడానికి కూడా యూజ్ అనేది ఉంటుంది. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. సరేనండి, లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఆడవాళ్ళకి ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేదాకా ఒక్కొక్కసారి మనం నిద్రపోతున్నా కూడా టక్కున లేచి అయ్యో ఈరోజు ఈ కబోర్డ్ సర్దుదాం అనుకున్నానే, మర్చిపోయానే అని అనుకునే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? రేపు టిఫిన్లోకి ఏం చేద్దాం, అయ్యో టిఫిన్ చేయడానికి మినపప్పు నానబెట్టలేదే, లేదంటే ఉప్మా పెసరట్టు చేస్తే ఎలా ఉంటుంది, ఇలా నిరంతరం అలుపు లేకుండా చేస్తూనే ఉంటాం. మనకు టైం అనేది ఉంచుకోము. మన ఎనర్జీని డౌన్ అయినప్పుడు మనకి మళ్ళీ బూస్ట్లా పనిచేసి మళ్ళీ మనల్ని పనివైపుకి ఎనర్జీ బూస్ట్ చేసి పనివైపుకి దృష్టి వెళ్ళించేలా చేసేది ఒకే ఒక్క పని అండి. అది నీ మనసుకి నచ్చిన పని. అది నువ్వు యోగా చెయ్యి, మెడిటేషన్ చేసుకో, బుక్స్ చదువుకో, పాటలు వినడం, ముగ్గు వేయడం, ఒక మంచి సినిమా చూడడం. ఒక మంచి సినిమా అంటే 3 అవర్స్ ఉంటుంది. సో అంత మనం టైం స్పెండ్ చేయలేం, ఎందుకంటే మనం మార్నింగ్ పనంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 11 అలా అయిపోతుంది. మనకి 12:30, 1కి కొంతమందికి మళ్ళీ లంచ్లు పిల్లలకి తీసుకువెళ్ళడం, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ సాయంత్రానికి ఏం చేసేయాలా అని ఆలోచించకండి. ఆ గ్యాప్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలరు, మీకు ఇష్టమైన పని ఎంత చేసుకోగలరు అనే విషయం అయితే ఆలోచించుకోవచ్చు. అలా కొంతమంది ఆ టైం మనమే యూజ్ చేసుకోవాలి. ఇవేవి మీకు రావనుకోండి, ఏమి ప్రాబ్లం లేదు. ఒక కప్ ఆఫ్ కాఫీ పెట్టుకోండి, ఒక 11కో 11:30కో. ఆ కప్ ఆఫ్ కాఫీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలా చాలామంది, కొంతమందికి పెయింటింగ్స్ వేస్తారు, కొంతమందికి అయితే స్టిచ్చింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ ఒక శారీ తీసుకోండి, మీ శారీకి మీరే ఫాల్ వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. లేదా మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటే, ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళు. అవి చూసి మీకు మీరు ఏదో ఒకటి, ఈరోజు నేను ఏదైనా నాకు ఇష్టమైన పని చేశాను, అది మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుందని నేనైతే నమ్ముతానండి. నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయిన టిప్ ఇది. ఏంటంటే, నేను మెడిటేషన్ అయితే చేసిన కొత్తలో అస్సలు ఏం నిద్ర వచ్చేసేది చెప్పాలంటే. అసలు ఆ మెడిటేషన్ పెట్టుకుని లైట్ మ్యూజిక్ పెట్టుకుని అయితే పడుకుని పోయేదాన్ని చాలా రోజులు, ఒక 15 డేస్ అయితే పర్వాలేదు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుకోండి, 15 డేస్ 20 డేస్ పడుకుంటాం. కానీ తర్వాత అయితే చెయ్యాలని ఉత్సాహం వస్తుంది. ఆ చేసిన తర్వాత అయితే మనకి తెలియని ఎనర్జీ అయితే బూస్టప్ అవుతుంది. అదైతే నా ఎక్స్పీరియన్స్లో తెలిసిన విషయం. అయితే అందరూ మెడిటేషన్ చేయాలని నేను చెప్పను, అది నాకు యూజ్ అయింది మాత్రమే నేను చెప్తున్నా. కొంతమందికి ప్లాంట్స్ మధ్యలో గడుపుతారు. ఈ పనంతా అయిపోయాక మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళండి. ప్లాంట్స్ వాళ్ళతో గడుపుతుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ టైంని మీకు మీరే కేటాయించుకోండి. అది ఇంకెవ్వరికి ఇవ్వకూడదని అనుకోండి. ఆ టైం 15 మినిట్స్ అయినా, 20 మినిట్స్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా, ఎంత టైం అయినా
అది మీ టైం అనుకోండి. అది నెక్స్ట్ మీరు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేసే వర్క్‌కి ఎంత బాగా యూజ్ అవుతుందో నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే నేను చూశాను. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిన తర్వాత మనం ఈవినింగ్ చూడండి, మన పిల్లలు మన ఇంటికి వచ్చేటానికి మనం నవ్వు మొహంతో ఉంటాం. వాళ్ళకి ఎదురు వెళ్తాం. వాళ్ళు ఏమడిగినా చేసి పెడతాం. లేదంటే చిరాకుగా ఉంటుంది రోజంతా పనిలాగా. అదంతా చేయకండి. మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి మధ్యలో కొంత సమయం అయితే మీకు మీరు కేటాయించుకోండి. ఈవినింగ్ వాళ్ళకి హోంవర్క్ చేయించొచ్చు. బట్టలన్నీ తెచ్చి మడతలు వేసుకోవడం. మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ రొటీనే కదా! కానీ ఈవినింగ్ రొటీన్‌కి, మార్నింగ్ రొటీన్‌కి మధ్యలో కొంచెం ఒక అరగంట మనం ఇష్టమైన పని చేస్తే మాత్రం అది బాగా యూజ్ అవుతుందని నేను నమ్మాను. నేను పాటించాను కూడా. అందులో నాకు కొంచెం అయితే బాగా యూజ్ అయింది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఈ టిప్‌ని. ఈవినింగ్ వాళ్ళొచ్చాక హోంవర్క్ చేయిస్తాము. మళ్ళీ డిన్నర్‌లోకి ఏం చేస్తాము. ఇవన్నీ కూడా ఫుల్ ఎనర్జీగా మనం మళ్ళీ చేయగలం. మళ్ళీ మన ఎనర్జీని మనం బూస్టప్ చేసుకోవడానికైతే మనకి యూజ్ అవుతుంది. సో, ఇలా చేసే ఈ చిన్న అభిప్రాయం మీరు కూడా నిజమే, ఇది అభిప్రాయం బావుంది అని అనుకుంటే గనక నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొంతమందికి ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికైనా, మీ అభిప్రాయాలు నేను షేర్ చేసుకోవడానికైనా ఇదైతే చాలా యూజ్ అవుతుంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళకి మనకి మనమే తెలియనంత స్ట్రెస్ మనలో మనం పెట్టుకుంటాం. ఎవరికి చెప్పాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. కానీ ఒక చిన్న పని ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పని మీలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది. పిల్లలుకి ఈవినింగ్ రాగానే మనకి చిరాకు పడము. వాళ్ళకి హోంవర్క్ చేయిస్తాం. ఎంతో ఉత్సాహంగా హోంవర్క్ చేయిస్తాం. దాంతోడు మనకు కూడా ఏమవుతుందంటే కొత్త విషయం నేర్చుకున్నామని ఫీలింగ్ ఉంటుంది. రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నామని. చూసారా నేను ఇక్కడైతే కూర్చున్నాను. ఈ ఈ టైము ఖచ్చితంగా ఈవినింగ్ అయితే టీ తాగుతూ ఒక్క 10 నిమిషాలు కూర్చుంటానండి. కానీ అదే నాకు ఎంతో బూస్టప్‌లా పనిచేస్తుంది. ఇదైతే నాకు చాలా యూజ్ అయింది. మీకు కూడా యూజ్ అయితే నచ్చితే గనక ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.